హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు అయితే మనం చూపించబోయే రెసిపీ అయితే స్నాక్ ఐటమ్ అన్నమాట. చాలా హెల్దీ హై ప్రోటీన్ రెసిపీ. చాలా బాగుంటుంది. సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్ లోకి కారం కారంగా ట్యాంగీగా చాలా బాగుంటుంది. ఇదైతే మఖానా భేల్ అన్నమాట. ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. అయితే దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అన్ని హెల్దీవే. అయితే ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని, టొమాటో ఒక పెద్దది అండ్ క్యారెట్ ని తురుముకొని, పచ్చిమిర్చి 2 అంటే 2 వేసుకుంటున్నాను. అండ్ ఒక 2 లెమన్ అన్నమాట స్క్వీజ్ చేసుకుంటాం. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అన్నమాట. ఇంతే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా. ఈ రెసిపీ చేసుకోవడానికి పట్టుమని 10 నిమిషాలు కూడా పట్టదు గైస్. ఖచ్చితంగా పీజీలో ఉన్నా కూడా, లేకపోతే బ్యాచులర్స్ అయినా కూడా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు అనమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. సాయంత్రం పూట క్రంచీగా ఉంటుంది అనమాట. సో దీంట్లోకి అయితే మెయిన్ వచ్చేసి పీనట్స్ అన్నమాట, పల్లీలు. ఇలా కొన్ని తీసుకొని ఒక గుప్పెడు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా చిట్పట్లాడి సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి. వీటిని డ్రై రోస్ట్ చేసుకొని ఇంక ఇవి చల్లారే వరకు పక్కన పెట్టేసుకుంటున్నాం. అయితే ఇవి తామర గింజలు అనమాట. మఖానా అంటారు, ఫుల్ మఖానా అంటారు. ఇంగ్లీష్ లో అయితే ఫాక్స్ నట్స్ అంటారు. ఇవి చాలా హెల్దీ అన్నమాట, హై ప్రోటీన్ అన్నమాట. ఇవి ఈవినింగ్ టైం తీసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట, క్రంచీగా. అయితే ఒక పాన్ తీసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని మఖానా తీసుకుంటాము. తామర గింజలు 1 కప్ అన్నమాట. వీటిని క్రంచీగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకుంటాం అన్నమాట. మీరు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం త్వరగా కరకరలాడతాయి అన్నమాట. అందుకని వేసుకుంది మా మమ్మీ ఆయిల్ కొద్దిగా. అయితే ఒక 2 మినిట్స్ మనం రోస్ట్ చేసామంటే క్రంచీగా అయిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. అదే పాన్ లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. 1 టీ స్పూన్ అన్నమాట మనం వేసింది, ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. అయితే ఈ మఖానాకి మనం మసాలాస్ పట్టిస్తాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాము, ఒక చిటికెడు పసుపు వేస్తున్నాము. చాట్ మసాలా మాత్రం మెయిన్ అన్నమాట, చట్పటా టేస్టీ వస్తుంది మనకి. అండ్ కొద్దిగా ఉప్పు అన్నమాట. సో వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుంటాము. ఈ ఆయిల్ లో ఈ మసాలాస్ అన్ని మిక్స్ అయిపోయాయి అన్నమాట. సిమ్ లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ మొత్తం. అయితే ఇప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానా ఉంది కదా, తామర గింజలు, ఇవన్నీ వేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మసాలాస్ అన్ని ఈ మఖానాకి పట్టుకుంటాయి అన్నమాట. సిమ్ లో పెట్టేసుకొని ఆయిల్ లో ఈ మసాలాస్ అన్ని వేయటం వల్ల వీటికి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మీరు ఉత్తిగా తిన్నా కూడా ఇలాగే ఈ ప్రాసెస్ లోనే తీసి పక్కన పెట్టుకొని మీరు తినేయచ్చు, మీకు ఇష్టమైతే. నాకైతే మరమరాలతో గానీ, లేకపోతే ఇలా మఖానాతో గానీ భేల్ చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఉల్లిపాయ టొమాటో తగులుతూ. అయితే ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, పల్లీలు, అవి వేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే టొమాటో, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవన్నీ వెజిటేబుల్స్ మనం చాప్ చేసాం కదా, ఇవన్నీ యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఎందుకు లాస్ట్ లోనే యాడ్ చేయాలంటే, ఈ మఖానా వేయకుండా ముందు యాడ్ చేసేసినట్టే మఖానా మెత్తబడిపోతాయి. అందుకే లాస్ట్ లో యాడ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనా అన్నమాట. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నిమ్మరసం అన్నమాట. ఇంకా మీకు క్రంచీ టేస్ట్ రావాలంటే మీరు సేవ్ తెచ్చుకొని సేవ్ కూడా వేసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ అయితే నా దగ్గర సేవ్ లేదనమాట. సో వీటన్నిటిని మిక్స్ చేసేసుకుంటున్నాం బాగా. చూడండి, ఇలా పైకి కిందకి మనం మిక్స్ చేసేసుకుంటే చక్కగా అవన్నీ అంటుతాయి అనమాట. టేస్ట్ చూసుకొని మీకు కొంచెం ఉప్పు తక్కువైతే ఈ మూమెంట్లో యాడ్ చేసుకోండి. అంతే, మన హై ప్రోటీన్ స్నాక్ అన్నమాట రెడీ అయిపోయింది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ టైం మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఈ రోజుకి ఇంతే గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.